సంకీర్తన ఒక 12 ఏళ్ల క్రితం నాకు తెల్లవారుజామున వెంకటేశ్వర స్వామి కళలోకి వచ్చి రేవతి రాగంలో సుబ్బలక్ష్మి పాడినటువంటి ఆ కీర్తన నీవు ఎందుకు ప్రయత్నం చేయకూడదు అని చెప్పని అన్నట్లుగా నాకు ఆదేశం, ఆశీర్వచనం. వెంటనే నా మనస్సు నిద్రలోనే వారణాసి గంగా నది తీరానికి వెళ్ళడం, ఆ గంగా నదిలో ఒక పడవలో 30 మంది ప్రయాణికులు, ఆ పడవను అడుగుతున్నటువంటి వ్యక్తి ఈ కీర్తన పాడుతూ అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు వినిపించడం, అన్నమయ్య సంకీర్తనలో ఉన్నటువంటి సాహిత్యపు విలువ ఎంత గొప్పదో చాటి చెప్పడం జరిగింది. అదంతా కూడా నాకు కళలోనే ఇదంతా కూడా జరిగింది. దాన్ని మొన్నాడు ఆ రోజున పొద్దున్నే నేను వెంటనే దానికి స్వరం రాసి ఒక సుమారుగా 700 సభల్లో ఇది పాడడం జరిగింది. బాలకృష్ణ ప్రసాద్ గారు, ఆర్జీ శోభారావు గారు కూడా ఈ కీర్తన విన్న తర్వాత చాలా బాగా వచ్చింది, ఈ కీర్తన చక్కగా చేశారని చెప్పి నేను నన్ను మెచ్చుకోవడం జరిగింది. బతుకు నాటకము కనకన్నడి కైవల్యము, నానాటి బతుకు నాటకము కనకన్నడి కైవల్యము, కనకన్నడి కైవల్యము, నానాటి బతుకు కలది ప్రపంచము కట్టగడ
బతుకు